హలో! కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌ పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భరత్ వేదాంతం విరచితాంశంగా అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ అంశం నలువైపులా సంఖ్యలతో నేటి ఉపాధ్యాయుడు అనేటువంటి విషయంగా అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఇక వినండి. భరత్ వేదాంతం విరచితం. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని 1994 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని యునెస్కో, అంతర్జాతీయ కార్మిక సంస్థ, విశ్వవ్యాప్త ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ దినోత్సవాన్ని ఉన్నత విద్యను బోధించే అధ్యాపకులకు కూడా వర్తింపజేస్తూ 1997లో మరొక తీర్మానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని స్థాయిల్లోనూ ఉపాధ్యాయ వర్గం మానవ సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించడానికి, వారిని మరింత ప్రోత్సహించడానికి, వారి సమస్యలను చర్చించడానికి, భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించడానికి, వారిని ఉత్సాహపరిచి కార్యోన్ముఖులను చేయటానికి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఒక సందర్భంగా పనికి వస్తున్నది. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం బోధనా రంగంలోనూ పెను మార్పులకు కారణమైంది. ఈ మార్పులతో వృత్తిని విజయవంతంగా నిర్వహించటం ఉపాధ్యాయులకు సవాలుగా మారింది. కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటూ బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి తరచుగా ప్రత్యేక శిక్షణలు అవసరమవుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో విస్తృతమైన విద్యారంగ లక్ష్యాలు సాధించడానికి ఉపాధ్యాయులకు కూడా బహుముఖీన ప్రతిభ అత్యావశ్యకమైంది. సాధారణ విద్యార్హతలలో ఉపాధ్యాయ వృత్తి నిర్వహించడం నేడు అత్యంత సంక్లిష్టంగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఆశిస్తున్న ఉన్నత ప్రమాణాలను అందుకోవటం వీరికి అసాధ్యంగా మారుతున్నది. ఉత్సాహవంతులైన యువకులు ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తితో విద్యారంగంలోకి అడుగుపెట్టినా అనివార్యమైన ఒత్తిళ్లకు లోను కావటంతో పాటు ఆశించినంత వేతనం లభించకపోవటంతో నిరాశతో ఉద్యోగాలు వదిలి వెళ్తున్నారు. ఉపాధ్యాయులు వారి పిల్లల్ని కూడా తమ ఉద్యోగాలకు ప్రోత్సహించలేని స్థితికి అధ్యాపక వృత్తి దిగజారిపోయింది. తక్కువ వేతనాలు, అధిక పనిభారం, పదోన్నతులు లేని నిరాశాజనకమైన ఉద్యోగ భవిష్యత్తు, సరైన మౌలిక వసతులు లేని బోధనాలయాలు, తరగతి గదుల్లో పరిమితికి మించిన విద్యార్థులు, అధ్యయనం చేయని, శిక్షణ పొందని సబ్జెక్టులను కూడా బోధించమనే ఒత్తిళ్ళు, ఇలాంటి కారణాలతో ఉపాధ్యాయుల్లో వృత్తి పట్ల ఆసక్తి, అంకితభావం సన్నగిల్లుతున్నాయని యునెస్కో భావిస్తున్నది. విశ్వవ్యాప్తంగా సమర్థవంతమైన ఉపాధ్యాయ వ్యవస్థల నిర్మాణానికి యునెస్కో కృషి ప్రారంభించింది. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులను కీలకమైన వనరుగా గుర్తిస్తూ వారి అవసరాలను, ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి సమస్యలను పరిష్కరిస్తూ 2030 నాటికి ప్రపంచంలో అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో యునెస్కో 2008లో టీచర్స్ టాస్క్ ఫోర్స్ను స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి టీచర్స్ టాస్క్ ఫోర్స్, దాన్నే టీటీఎఫ్ అని అంటాం, దాని విధి విధానాల
రూపకల్పన చేశారు. ఈ సంస్థలో ఐక్యరాజ్య సమితి, దాని అనుబంధ సంస్థలు, ప్రభుత్వాలు, ప్రైవేటు విద్యా సంస్థలు సభ్యులుగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి నుండి ప్రాంతీయ స్థాయి వరకు ఉపాధ్యాయుల సమస్యలను, బోధనాపరమైన ఇబ్బందులను పరిష్కరించడానికి ఈ సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఆధునిక పద్ధతుల్లో బోధనా నైపుణ్యం, బహుభాషా బోధనలో తగినంత అనుభవం ఉన్న ఉపాధ్యాయులు అతి తక్కువగా ఉన్నారు. అగ్రరాజ్యాలు మొదలు పేద దేశాల వరకు ప్రపంచంలోని అన్ని దేశాలు ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం పెద్ద సమస్యగా మారింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ విద్యా గణాంకాల కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్, దాన్నే NCES అంటారు. అది 2022 డిసెంబర్ నివేదికలో అమెరికాలోని 44% ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేకుండానే విద్యాబోధన నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 18% పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 లేదా 2 సబ్జెక్టుల్లో ఉపాధ్యాయుల అవసరం ఉంటే, 26% పైగా పాఠశాలల్లో 3 అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో ఉపాధ్యాయుల అవసరాన్ని NCES గుర్తించింది. 2023 విద్యా సంవత్సరంలో 55,000కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు. మరి మనం ఇలాంటి పరిస్థితుల్లో ఆ సబ్జెక్టులు ఉపాధ్యాయుల అవసరం ఉంటే, ప్రభుత్వ పాఠశాలల్లో 1 లేదా 2 సబ్జెక్టుల్లో ఉపాధ్యాయుల అవసరం ఉంటే, 26% పైగా పాఠశాలల్లో 3 అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు గుర్తించింది. 2023 విద్యా సంవత్సరంలో 55,000కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కనుగొన్నారు. ప్రస్తుత ఉపాధ్యాయుల్లో 35% రానున్న 2 సంవత్సరాల్లో తమ ఉపాధ్యాయ ఉద్యోగాలను వదిలించుకొని అధిక వేతనాలు ఇచ్చే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు NCES సర్వేలో తెలిపారు. ఈ పరిస్థితుల్లో 2025 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 3 లక్షల పైచిలుకు ఉపాధ్యాయుల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలోనే కాదు, ఐరోపా ఖండంలో కూడా ఉపాధ్యాయుల సమస్యలు సజీవంగానే ఉన్నాయి. యూరప్ ఖండంలోని 44 దేశాల్లో 24 దేశాలు తీవ్రమైన ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నట్లు యూరోపియన్ యూనియన్ తెలియజేసింది. ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానంలో ఉన్న భారతదేశం తన అవసరాలకు తగినన్ని విద్యాలయాలు, మౌలిక వసతులతో పాటు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను నియమించుకోవలసి ఉంది. భారత ప్రభుత్వం జాతీయ విద్యా పాలసీ 2020, దాన్నే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటాము. దానిలో మన దేశానికి 1 మిలియన్ పైగా ఉపాధ్యాయుల అవసరం ఉన్నట్లు అంచనా వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో గణాంకాల ప్రకారం 2.5 లక్షల పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు నిర్ధారించారు. భారతదేశంలో సుశిక్షితులైన ఉపాధ్యాయుల కొరత దేశ అంచనాలకు మించి ఉన్నట్లు యునెస్కో 2021 రిపోర్టులో వెల్లడించింది. సుమారు 1.5 మిలియన్ పాఠశాలలు గల మన దేశంలో 1.1 లక్షల పాఠశాలను ఒకే ఒక్క ఉపాధ్యాయుడు నిర్వహిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 69% పైగా పాఠశాలల్లో 19% పైబడిన ఉపాధ్యాయ ఖాళీలతో విద్యాబోధన తగిన స్థాయిలో జరగడం లేదు. గ్రామీణ పాఠశాలలో కంప్యూటరు, ఇంటర్నెట్ లాంటి ఆధునిక వసతులను మెరుగుపరిచి అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని యునెస్కో భారత ప్రభుత్వానికి సూచించింది. అధిక జనాభా కలిగిన భారతదేశంలో నాణ్యమైన విద్యా సేవలు అందరికీ అందాలంటే భారత ప్రభుత్వం ఉపాధ్యాయ బోధనను అత్యవసర సేవగా గుర్తిస్తూ వెనువెంటనే వారి నియామకాలు నిర్వహించాలని యునెస్కో సూచించింది. భారతదేశంలోని ఎక్కువ శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ నియామకాలు నిలిపివేసి
ఆ బాధ్యతలను కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు అప్పగిస్తున్నాయి. ఈ నియామకాలు నిరుద్యోగులకు తాత్కాలిక ఉపశమనంగా ఉన్నప్పటికీ విద్యా వ్యవస్థలోని సమస్యలను పరిష్కారాలుగా చూపించలేకపోతున్నాయి. తక్కువ వేతనాలకు ఎక్కువ చాకిరీ, సకాలంలో చెల్లించని జీతాలు, ఉద్యోగ అభద్రత, భారమైన బోధనేతర బాధ్యతలు ఇలాంటి సమస్యలతో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఉద్యమాలకు పూనుకుంటున్నారు. చదువులు సంతృప్తికరంగా కొనసాగక విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి మరింత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన ఆర్థిక వనరులను కేటాయించి మరిన్ని ఉపాధ్యాయ నియామకాలు చేయాలి. ఆచార్య దేవోభవ అంటూ ప్రణమిల్లి తల్లిదండ్రుల తర్వాతి స్థానం ఉపాధ్యాయులకు కల్పించి భారతీయ సమాజం ఉపాధ్యాయ వ్యవస్థకు సమున్నత గౌరవాన్ని ఇచ్చింది. కానీ నేడు ఆ సంస్కారం సమాజంలో సన్నగిల్లుతున్నట్లు ఉపాధ్యాయ వర్గం తరచుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ఆదర్శవంతమైన మేధావి వర్గంగా గుర్తించబడ్డ ఉపాధ్యాయుల్లో కూడా సామాన్య మానవుల్లో ఉండే బలహీనతలు, అవలక్షణాలు తరచుగా కనపడుతున్నాయి. మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులను అక్రమాలకు ప్రోత్సహిస్తున్న వారు కొందరైతే లైంగిక వేధింపులకు, మానసిక శారీరక చిత్రహింసలకు మరికొందరు ఉపాధ్యాయులు పాల్పడుతున్నారు. అధ్యాపకులు లేని మానవ వికాసాన్ని ఊహించలేం. భావితరాలకు అమూల్యమైన భవిష్యత్తును ప్రసాదించే ఉపాధ్యాయ వృత్తికి ఆశించినంత భవిష్యత్తు లేకపోవటం విచారకరం. తరతరాలుగా మానవ సమాజాన్ని విజ్ఞాన కాంతిలో మున్ముందుకు నడిపిస్తున్న మన గురుదేవుడు సమస్యల చీకట్లో చిక్కుకోవటం శోచనీయం. అగచాట్ల అంధకారం నుండి అతి త్వరలో బయటపడి ఉదయభానుడిలా ఆచార్యుడు అక్షర కాంతితో చిరకాలం వెలుగొందాలని కోరుకుందాం అంటూ భరత్ వేదాంతం అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విరచించిన అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.